వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. దేశవ్యాప్తంగా జడ్జిమెంట్ డేకు రాజకీయ పార్టీలతో పాటు యావత్ ప్రజానికం సంసిద్ధమయ్యారు. రేపు వెలువడేటటువంటి ఫలితాలు దేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి మైలురాయిలుగా నిలుస్తాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు నైరుకే పరిమితమైనటువంటి హైట్రిక్ ఛాన్స్ మరోసారి నరేంద్ర మోడీకి పరిమితం కాబోతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యేటటువంటి అవకాశం లేదు. మిత్రబంధం ఎంతో బలంగా ఉంది. 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా సీట్లు సాధిస్తుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా కానీ కొన్ని గంటలలో గత 2 సంవత్సరాల నుండి టెన్షన్గా కొనసాగినటువంటి రాజకీయ హీటుకు తెరపడే అవకాశం ఉంది. అతి కొద్ది గంటలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు అన్ని సంసిద్ధమైనట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 175 నియోజకవర్గాలలో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు మాత్రం పూర్తయింది. రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ నుండే రాష్ట్రం మొత్తం ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంది అనేటటువంటి ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అన్ని రకాల చర్యలు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్టు స్పష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్నట్టు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో బీఆర్ఎస్ కూడా కొద్దిగా ఆశ ఉండే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్, జాతీయ అంతర్జాతీయ పత్రికలకు కాలమిస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉంటారు. డాక్టర్ అందసత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్ మన డాక్టర్ అందసత్యం గారు కూడా డిబేట్లో పాల్గొంటారు. మొదటగా పెంటపాటి పుల్లారావు గారు, నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే హైట్రిక్ కొట్టబోతున్నారనేటటువంటి ప్రిడిక్షన్స్ జాతీయ స్థాయిలో ఒక చర్చగా కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని? నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ మూడోసారి. కానీ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా చేసింది మర్చిపోవద్దు. 65లో ప్రైమ్ మినిస్టర్, 67 మళ్ళీ 67లో ప్రైమ్ మినిస్టర్. అంటే ఎమర్జెన్సీ అప్పటిది మేము కౌంట్ చేయడం లేదు. ఇఫ్ యూ కౌంట్ దట్స్ ఆల్సో 3. ఓకే ఎమర్జెన్సీ కూడా కౌంట్, ఎమర్జెన్సీ కాదు. 67లో ఆమె ఎలక్ట్ అవ్వింది, 71లో ఎలక్ట్ అవ్వింది, 80లో అవ్వింది. ఇది కంటిన్యూస్ గా హ్యాట్రిక్ అంటే 3 ఒక్కసారి, 1 ఆఫ్టర్ ద అదర్. అది అవుట్ పెద్ద విషయం, నో డౌట్ అబౌట్ ఇట్. నెహ్రూ తర్వాత ఆ కాలంలో నెహ్రూ అవటానికి అంత ఈజీ ఏమిటంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, స్వతంత్రం డామినేట్ చేశాడు గాంధీ గారి కింద. ఆ పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కూడా ఉండేది కాదు. 62లో ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పరిపాలించేది. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో పరిపాలించేది. ఆయన 3వసారి అవ్వదు. అప్పుడు నరేంద్ర మోడీ 3వసారి అవుతే సగం దేశం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో, కేరళలో, అలాగే ఒరిస్సాలో, తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సగం దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద విశేషం. ఆయనకు 3వ టర్మ్ వస్తే అది మాత్రం కరెక్ట్గా మీరు చెప్పారు. సో ఎదురు చూడాలి, ఆయనకు 3వ టర్మ్ వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కానీ మనం కొంచెం ఓపిక పట్టి రేపు 12 గంటల వరకు ఆగాలి. వస్తే పెద్ద హిస్టరీ. ఒక అతి సామాన్యుడు అయిన వ్యక్తి ఆ కుటుంబం నుంచి ఇంత పైకి వచ్చేదంటే భారతదేశంలో ఉన్న గొప్పతనం. భారతదేశంలో ఈ ఫ్రీడమ్ ఉన్నది, ఎవరైనా ఎంతవరకైనా వెళ్ళిపోతారు. సో మనం తప్పకుండా ఇది మీరు అన్నట్టుగా ఇదొక విశేషమైన హిస్టరీ రేపు జరగబోతుంది. ఆయన ఎలక్ట్ అవుతే ఎలా చేస్తారో అది వేరే విషయం.
మూడోసారి కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతారు. ఇందిరాగాంధీ గారు 3 సార్లు ఎలక్ట్ అయిన గ్యాప్ వచ్చింది మధ్యన. ఆ గ్యాప్ వల్ల ఆ ఆ క్రెడిట్ లేదు ఆమెకి, గ్యాప్ వచ్చింది కాబట్టి. సో అది కాకుండా ఇవాళ ఇంకోటి కూడా ఎవరో రాశారు, మన్మోహన్ సింగ్ రికార్డ్ ఇవాళతో అయిపోయింది, మోడీ ఎక్సీడ్ అవ్వాడు. 10 సంవత్సరాలు మోడీ చేశాడు, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ చేశాడు. ఆ రికార్డ్ మాత్రం ఇరిగిపోయింది. నెహ్రూ రికార్డ్ ఈక్వల్ అవుతాయి. సో రేపు నరేంద్ర మోడీ ఎలక్ట్ అవుతే ఒక హిస్టారిక్ విక్టరీ భారతదేశంలో ఆయన సాధించాడు ప్రజాస్వామ్యంలో అని చూడాలి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, దేశం అంతా ఎదురు చూస్తున్నట్టుగా ప్రపంచంలో దేశాలన్నీ ఎదురు చూస్తాయి. ఎస్, ఈయన గెలుస్తాడా ఓడిపోతాడా? చాలా దేశాలకి ఈయన కావాలి, ఎందుకంటే ఈయనతో పరిచయం జరిగింది, పరిచయం ఉన్నది, దీంతో వాళ్ళు డీల్ చేస్తా వచ్చారు, కొత్త మనిషి కాదు. చాలా దేశాలకి ఈయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని దేశాలకి ఈయనంటే నచ్చట్లేదు, చైనాకి, పాకిస్తాన్కి. ఒక మస్క్యులర్ లీడర్ ఉన్నాడు, ఈ కండు ఉన్న లీడర్ ఉన్నాడు, మనకి వ్యతిరేకిస్తున్నాడని వాళ్ళకి చాలా బాధ, ఇబ్బంది ఉన్నారు. సో ఇంటర్నేషనల్గా కూడా అందరు ఎదురు చూస్తున్నారు, రేపు ఈయన ఎలక్ట్ అవుతాడా అవడా. ఓడిపోతే మంచిదని చాలా మంది ఎదురు చూస్తున్నారు, గెలిస్తే మంచిదని కూడా చాలా మంది ఎదురు చూస్తారు. సో రేపు మనకి అన్ని రకాలుగా ఒక పెద్ద న్యూస్ వస్తారు. ఓడిపోతే మాత్రం భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా పెద్ద షాక్ వస్తారు, చాలా షాక్ వస్తారు. సో మనం రేపు ఎదురు చూడాలి, రిజల్ట్ ఏమొస్తారు. ఎస్, అందసత్యం గారు, సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో 50 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలలో స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. యూరప్లో 28 దేశాలలో సుమారు 14 దేశాలలో ఈ కౌంటింగ్ సరళిని లైవ్గా అందించేటటువంటి ఫెసిలిటీని ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఎట్లా ఉండబోతుందండి రేపు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ? జడ్జ్మెంట్ డే టెన్షన్ ఎట్లా ఉండబోతుంది? డెమోక్రటిక్ కంట్రీస్లో అతిపెద్ద ఓటర్స్ కలిగినటువంటి దేశం భారతదేశం. ఎస్, ఇది సహజంగానే ఓటర్స్ నెంబర్స్ చూసి ఈ ఈ సక్సెస్ఫుల్ ఎలక్షన్ చూసి ఫారిన్ కంట్రీస్లో సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇది ఒక అంశం. రెండవది, ఎస్టాబ్లిష్ లీడర్ కాబట్టి, 2 times ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాబట్టి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంబంధాల్లో వాళ్ళ యాంగిల్స్లో ఎలక్టెడ్ అవుతారా లేదా అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అమెరికా ఏషియాలో రష్యాని, చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశంలో మోడీ ఉండాలి అనుకుంటుంది అమెరికా. కాబట్టి అలా ఎక్కువ ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. అట్లాగా యూరోప్ కూడా అలాగే ఎదురు చూసే అవకాశం ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఈ ఇంట్రెస్ట్ కొనసాగుతుంది. అట్లాగే మన సరౌండింగ్ కంట్రీస్లో మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ కాస్త మనకన్నా చైనా తోటి ఫేవరబుల్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకు. అటువంటప్పుడు మళ్ళీ మోడీ వస్తే మా రిలేషన్స్ ఎట్లుంచుకోవాలి అనేటువంటి ఒక ఆదుర్ద అదే దేశాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఖచ్చితంగా మన ఫలితాల కోసం ఎదురు చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఇది ఒక అంశం. దేశీయంగా చూస్తే సహజంగానే మైనారిటీలు, కింది స్థాయి వర్గాలు ఎకనమిక్ ఫ్రంట్లో రాజకీయ సుస్థిరత వచ్చింది 10 ఏళ్ల నుంచి. కానీ ఎకనమిక్ ఫ్రంట్లో ఇంకా గ్రోత్ రేటు మరి ఈ 3 years నుంచి దరిదాపు 8% ఉందంటున్నారు. కానీ ఈ బెనిఫిట్స్ అన్ని బాటం లెవెల్కు పర్క్యులేట్ కావాలంటే మోడీ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశం యొక్క ఎకనమిక్ సస్టైనబిలిటీ అయినా లేక పొలిటికల్ సస్టైనబిలిటీ అయినా ప్రజల యొక్క పార్టిసిపేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెజారిటీ ప్రజల్ని ఈ ఎకనమిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసేటువంటి విధానాలని ఇంకా మాసివ్గా రూపకల్పన చేస్తేనే మనకి ఇంకా మిగతా ప్రజలు కూడా దీంట్లో ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే మైనారిటీస్ భయపడుతున్నారు, అధికారంలోకి వస్తే మేమేమైపోతాం అనే భయం వల్ల ఉన్నది వాస్తవం. కానీ నేను చూస్తున్నటువంటిది ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు అంత అగ్రెసివ్గా బీజేపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉండట్లేదు.
ఎందుకంటే దేశాన్ని పరిపించలే, లా అండ్ ఆర్డర్ ఇస్ ది ప్రీరిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్, కాబట్టి అది ఎసెన్షియల్, కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసుకున్నటువంటి ఉద్దేశం లేదు. ఒకటి రెండు చట్టాలు ఆ, ఆ, పూనుకోవచ్చు, అయినా దానికి ఫస్ట్ నేషనల్ సుస్థిరత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మోడీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం, అవి ప్రో మోడీ ఉన్నటువంటి ఛానల్స్, కాబట్టి మాకు ఇంకా కొంత ఆశ ఉంది అని ప్రకటించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా అబ్సల్యూట్ రిజల్ట్స్ బీజేపీకి ఉండకపోవచ్చు అనేది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే గతంలో ఉత్తరప్రదేశ్లో సొంతంగా కాంగ్రెస్ 67 సీట్లకు పోటీ చేసింది, ఎంపీ సీట్లకు. అప్పుడు ఓట్ల చీలిక ఏర్పడింది. ఇప్పుడు కలిసి పోటీ చేశారు కాబట్టి ఫేవరబుల్ వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. అట్లాగే మైనారిటీస్, కింది స్థాయి వర్గాలు ఒక నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి అట్లా అబ్సల్యూట్ అనేటువంటిది కరెక్ట్ కాదు, స్వీప్ అనేది కరెక్ట్ కాదని వాళ్ళకున్నట్టు నమ్మకం. ఎస్, అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ డోల్ డ్రమ్స్ ఉన్నారు, డిగ్రేడ్ అయి ఉన్నాడు, కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ గా లెఫ్ట్, కాంగ్రెస్, ఆర్జేడీ ఉంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ బీహార్ లో కూడా నిజం కాకపోవచ్చు. అట్లాగే మహారాష్ట్రలో కూడా కొంతమేరకు నిజం కాకపోవచ్చు, ఒరిస్సాలో కూడా కొంతమేరకు నిజం కాకపోవచ్చు అనేటువంటి కొన్ని ఆశలు కాంగ్రెస్ కు ఉన్నాయి. అట్లాగే రాజస్థాను, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇటువంటి దగ్గర స్వీప్ అవుతుందంటే ఎవరు పెద్దగా భిన్నాభిప్రాయంతో లేరు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుంది. ఎస్. అందసిద్ధం గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, ఎన్డీఏ అలయన్స్ కూటముల మధ్య మిత్ర విభేదం జరిగిందా లేదు అంటే మిత్రకి అంటే ఎందుకు వాళ్ళ అలయన్స్ వర్కౌట్ కాలేదు? యాజ్ పర్ ద ఎగ్జిట్ పోల్స్ మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాలలో భారీగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎన్డీఏ ఎందుకు ఎగ్జిట్ పోల్లో చతికీల పడింది? ఒకటి మంచి మిత్రత్వం జరిగింది మహారాష్ట్రలో. శరద్ పవార్, శివసేన, కాంగ్రెస్ అలయన్స్ అందరూ మంచి. బీహార్లో కూడా విశేషంగా లాలూ యాదవ్ చెప్పినట్టే అందరు చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో చేశారు. అలాగే కర్ణాటక సొంత రాష్ట్రం కాంగ్రెస్ కి, తెలంగాణ సొంత రాష్ట్రం, తమిళనాడులో స్టాలిన్ చెప్పినట్టుగా చేశారు. ఒక బెంగాల్లో కొద్దిగా తేడా వచ్చినా మమతా బెనర్జీ డామినేట్ చేస్తారు కాబట్టి అక్కడ పెద్ద ఇంపాక్ట్ లేదు. అన్ని చోట్ల బాగా చేశారు అలయన్స్. ఒక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్థలం లేదు, అంతేగాని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల బాగా చేశారు. అలయన్స్ పర్ఫెక్ట్గా పనిచేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్తో కలిసి పనిచేశారు. పంజాబ్లో వాళ్ళు 2 డామినేట్ చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా పర్వాలేదని పోటీ చేశారు. అలయన్స్ పర్ఫెక్ట్గా చేశారు, దాంట్లో డౌట్ లేదు. కానీ సరిపడలేదు బలం. సరిపడాలి కదా బలం, సరిపడాలి. ఊరికనే అలయన్స్ పెట్టుకున్నాం అన్ని అపోజిషన్ పార్టీ అంటే కొట్టేయటానికి కుదరదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అలయన్స్ ఉన్నది, కానీ మాయావతి లేదు కదా. దాంట్లో 5, 8, 10% పోతుంది. ఉత్తరప్రదేశ్లో మాయావతిని ఎందుకు తీసుకోలేకపోయారు? ఆమె నన్ను ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే జాయిన్ అవుతానన్నది. ఆమె చేయనన్నారు, ఆమె రాలేదు. సో అందువల్ల ఉత్తరప్రదేశ్లో అదొక పెద్ద ప్రాబ్లం. బీహార్లో కులం, పర్సనాలిటీస్ మీద నడుస్తుంది. అది బీజేపీ కూడా చాలా కేర్ఫుల్గా చేశారు. అలాగే అందే సత్యం గారు చెప్పిన మాట ఏంటంటే, నేను అనుకున్నది కూడా అదే. మహారాష్ట్ర, బీహార్ 2019లో అలయన్స్తో బీజేపీ పోటీ చేసి 85 ఎంపీలకి 81 సాధించారు. కానీ డిస్టర్బ్డ్ అయిపోయినాయి ఆ 2 రాష్ట్రాలు. శివసేన అలయన్స్ వదిలిపెట్టి విరోధీలతో అలయన్స్ పెట్టుకొని 3 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపింది. బీహార్లో నితీష్ కుమార్ సడన్ గా వెళ్ళిపోయి ఆపోజిషన్తో గవర్నమెంట్ 2 సంవత్సరాలు రన్ చేశారు. సో డిస్టర్బ్డ్ రాష్ట్రాలు అవని కాబట్టి ఆ 88 ఎంపీల్లో మళ్ళీ బీజేపీ చేతిలోకి ప్రభుత్వాలు వచ్చినా అన్ని సీట్లు రావని అందరూ అనుకుంటున్నారు. డిస్టర్బ్డ్ అవని కాబట్టి ఒక వ్యక్తి హెల్త్ డిస్టర్బ్డ్ అవుతే మళ్ళీ రెస్టోర్ అవటానికి చాలా వైద్యం, చాలా టైం పడతాడు. అంత టైం కుదరలేదు అక్కడ. సో 88లో వాళ్ళకి 81 వచ్చినా 2019లో బీజేపీ అలయన్స్ ఇప్పుడు అది రావు అంటున్నారు. అది కరెక్ట్ అవ్వచ్చు.
కానీ ప్రభుత్వం బీజేపీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏమంత తేడా, పెద్ద తేడా కనపడదు అని నేను భావిస్తాను. రిలయన్స్ అపోజిషన్ మీరు అన్న మాట కొద్దిగా నేను ఒప్పుకోవట్లేదు. చక్కగా ఒప్పించుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. అన్ని సీట్లలో చాలా వరకు అయిపోయి కాంగ్రెస్ పార్టీ 475 ఎంపీలు పోటీ చేసేవారు. 17 ఎలక్షన్స్, ఇప్పుడు 340, 330కి తగ్గిపోయారు. దానికంటే యూనిటీ ఏంటి? అందువల్ల యూనిటీలో లోపం లేదు, ఓటర్లు సరిపడలేదు అంతే. యూనిటీ అయిపోతే ఊళ్ళో ఒక బలహీనుడు ఇంకో బలహీనుడితో కలిసిపోతే బలవంతుడిని ఓడించేయగలరా? కుదరదు కదా, సంఖ్య కావాలి కదా. సంఖ్య కుదరలేదు వీళ్ళతో, వీళ్ళ పాలసీస్ కుదరలేదు, వీళ్ళ వ్యవహారం కుదరలేదు. అది మోడీ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ప్రజలు మెజారిటీ తెచ్చుకోవటానికి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎవరు డివైడ్ చేశారు ఎలక్టరేట్ని, ఎవరికి ఉపయోగపడుతుంది అది రేపు మనకు తెలుస్తుంది. అపోజిషన్ వాళ్ళు కన్స్ట్రక్టివ్గా వస్తే బాగుండను. బీజేపీ ఆఫర్ చేసేది వాళ్ళు ఆఫర్ చేయాలి. వాళ్ళు వేరే లైన్లో వెళ్ళారు, అది ప్రజలకు నచ్చినట్టుగా లేదు. వాళ్ళు ఆఫర్ చేశారు, యునైటెడ్గా ఆఫర్ చేశారు, అది కుదరలేదేమో. ఎగ్జిట్ పోల్ని చూసి అదే జరుగుతాయని మనం అనుకుని ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది. ఎక్కడంటే ఇండియా అలయన్స్ నాయకత్వంలో ఫెయిల్ అయ్యారు, మరీ అగ్రెసివ్గా ఉన్నారు, మరీ కొన్ని సెక్షన్స్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకున్నారు. అది కుదరదు డెమోక్రసీలో. డెమోక్రసీలో మీరు ఏకి బీకి సాయం చేస్తానంటే సికి డీకి చేయను అనగానే అది కుదరదు. మీరు చేస్తే అందరికి చేయాలి, లేకపోతే డిస్క్రిమినేటరీగా చేస్తే పని అవ్వకపోవచ్చు. ఈవేళ కేసీఆర్, వైఎస్ జగన్, కేసీఆర్ ఓడిపోయాడు. నేను అనుకుంటున్నా కొన్ని విషయాల్లో ఆ వెల్ఫేర్ స్కీమ్లో అందరికి చేస్తుంటే గొడవ లేకపోదు. ఒక జగన్ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏమనుకున్నారు, అందరికి చేయలేదు కదా, ఒక సెక్షన్ చేశానని ఆయనే చెప్తున్నారు. అది సరిపడుతుందా? ప్రజలు సహిస్తారా? నాకు చేయలేదు, మీ ఇద్దరికి చేస్తే నేను ఒప్పుకుంటానా? అది వచ్చిన ప్రాబ్లం. అపోజిషన్ కొన్ని విషయాలు అండర్స్టాండింగ్ తీసుకోలేకపోయారు. ఓట్లు కావాలి కదా వాళ్ళకి, 10 ఓట్లకి 5 కావాలి. అవి లేవు. మేము యూనిటీ అయిపోయాం, మాకు వేసేయండి ఓట్లు అంటే వేస్తారా? మీకు గొయ్యి తవ్వుతున్నాను అని చెప్తే ఆ గవర్నమెంట్కి మనం ఓటేస్తావా? యూనిఫైడ్ అప్రోచ్ లేకపోవటం వల్ల ఒక డివైజ్గా వెళ్ళారు కాబట్టి అది బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నది. ఇందాక అంటే సత్యం గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయ వ్యవస్థలో సరిగ్గా చేయలేదు మోడీ. మిగతా వ్యవస్థలో బాగా చేశాడు. వ్యవసాయ శాఖ అసలు చేయలేదు, ఏం చేయలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, అవన్నీ దొంగ లెక్కలు. మేము ఇస్తాం అంటాం. నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తావు, మిగతా ధరలని. ఎస్, చూడాలి కొంతవరకు ఇది. ఎస్. అందసత్యం గారు, భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో మరోసారి నిరాశ ఎదురైనట్టు అనిపిస్తుంది. సౌత్ థ్రెషోల్డ్ను టచ్ చేస్తామంటని చెప్పినటువంటి మోడీ గారికి ఇప్పటి వరకు క్లారిటీ అనేటటువంటిది ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయింది. కేవలం 25 నుండి 30 సీట్ల కంటే సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపించలేవు. అంటే ఇండివిజువల్గా నేను బీజేపీకి చెప్తున్నా, వాళ్ళ మిత్రపక్షాలకు కాదు. ఎందుకు బీజేపీని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు సౌత్? ఇవాళ వారసత్వంగానే ఈ సౌత్ మొత్తం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కానీ, రాష్ట్రాలు కానీ అంతా కూడా. తర్వాత సాంస్కృతిక ఉద్యమాలు కాస్త హేతువాద దృక్పథంతో, వామపక్ష దృక్పథంతో, అభ్యుదయ దృక్పథంతో ఈ ఆలోచనలన్నీ లెఫ్ట్ పార్టీస్, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే సెంట్రిస్ట్ పార్టీలకు దగ్గరగా ఉన్నాయి. ద్రవిడ ఉద్యమాలు, కేరళలో నారాయణ గురు, తర్వాత తమిళనాడులో పెరియారు, అన్నాదురై, తర్వాత కన్నడ భాష మీద జరిగినటువంటి ఉద్యమాలు, ఉభయ రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం. ఇట్లా సౌత్లో ఒక భిన్నమైనటువంటి వారసత్వాలు ఉన్నాయి. ఇవి సహజంగానే బీజేపీకి న్యాచురల్ డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. తర్వాత రెండవది, ఇవాళ కేరళలో
బీజేపీ నెట్వర్క్ లేదు. ఎస్ అయినా 1-2 సీట్లు గెలిస్తే ఎందుకు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో చెప్తున్నారంటే, కేరళలో మొత్తం జనాభాలో దరిదాపు 30% ముస్లిమ్స్ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంది. మలప్పురం డిస్ట్రిక్ట్ ఉంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి అభ్యర్థి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కన్నా బీజేపీ అగ్రెసివ్ గా విమర్శించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఎంఐఎంకి వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని కాకుండా బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే అడ్వాంటేజ్ 1-2 నియోజకవర్గాల కేరళ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 1 or 2 రావచ్చు అని కేరళ నుంచి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక రెండోది, కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ కన్నా బీజేపీ ఫ్రంట్ కి ఎక్కువ రావచ్చు అనడానికి కారణం, జేడీఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో దెబ్బతిన్నది కాబట్టే ఇవాళ అసలు అస్తిత్వాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ స్థితి ఉన్నది, జేడీఎస్ కూడా. అటువంటి స్థితిలో ఖచ్చితంగా దాని అస్తిత్వం కొరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గతంలో కూడా 38% బీజేపీకి ఉంటే 39% కాంగ్రెస్ రెండింటి 1%. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ నుంచి 4% షిఫ్ట్ అయింది ఓటింగ్ కు, యాంటీ బీజేపీ ప్రో కాంగ్రెస్. 43% తోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు జేడీఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడంతో అక్కడ స్టిఫ్ స్ట్రగుల్ జరుగుతూ ఉంది. కాబట్టి 50-50 రావచ్చు, ఇంకొకరికి 5 ఎక్కువైనా తక్కువైనా రావచ్చు. కర్ణాటకలో స్థితి అది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం బలంగా ఉంది. తర్వాత 1 or 2 ప్లేసెస్ లో అదే సందర్భంలో ఉన్నటువంటి కొన్ని వీక్నెసెస్, అన్నాదురైలో ఉన్నటువంటి వీక్నెసెస్, అన్నాదురై ఓటింగ్ బీజేపీ డిఎంకే ఎదుర్కోవాలంటే అది బీజేపీకి ఓటేయాలనేటువంటి పరిస్థితి. ఎక్కడైతే బెంగాల్ ఎట్లయితే మమతా బెనర్జీని ఎదుర్కోవాలంటే బీజేపీకి వేయాలని లెఫ్ట్ పార్టీలో ఓటింగ్ ఎరోజన్ వచ్చిందో, అదే పరిస్థితి వాళ్ళ తమిళనాడులో ఏఐడిఎంకే ఓటర్స్ రివెంజ్ తోటి డిఎంకే వ్యతిరేకంగా బీజేపీకి వేస్తే అక్కడ 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి కారణం అది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ దురదృష్టవంతుడు. ఎందుకు దురదృష్టవంతుడు అంటే, ఓడిపోయినా గెలిచిన. ఎందుకు దురదృష్టవంతుడు అంటే, పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు రావడం. అసెంబ్లీ ఎలక్షన్ లో సపరేట్ గా జరిగితే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న టీడీపీ పెద్ద ఫరక్ లేదు. మోడీ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద సక్సెస్ కాలేదు. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ తోటి బీజేపీ పొత్తుతోటి సహజంగానే బీజేపీకి ఎన్డీఏకునే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వల్ల ఎన్డీఏకు అడ్వాంటేజ్ అవకాశం ఉంది. అది జగన్కు డిసడ్వాంటేజ్ గా మారుతా ఉంది. ఓడిపోవటం అంటూ జరిగితే రిలేటివ్ స్ట్రెంగ్స్ తేడా దాని కారణంగానే వచ్చే అవకాశం ఉంది. ఎస్ అది ఆంధ్రప్రదేశ్ పొజిషన్. కానీ తెలుగుదేశం పొత్తుతోటి వాళ్ళ బీజేపీకి గతంలో 0 ఉన్న సీట్లు ఇప్పుడు ఓన్ గా 5-6 రావచ్చు, లేదా ఫ్రంట్ గా 15+ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆఖరికి తెలంగాణలో ఇవాళ నేను మీతో చెప్తా వస్తున్న గత 6 నెలలుగా బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ వస్తుంది. వాళ్ళ 39 నుంచి 25కో 20కో వస్తుంది. ఇంకా ఎక్కువ ఎరోజన్ అయితే మాత్రం ఆ అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుందని చెప్పా. ఇప్పుడు అదే జరగబోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటింగ్ లో ఎరోజన్ వస్తుంది. ఆ ఎరోజన్ అయినటువంటి ఓటింగ్ లో కాంగ్రెస్ కు ఒక 5% వస్తేనేమో 10-12 సీట్లు వస్తాయి. Yes. కాదు మొత్తం బీజేపీకి పడితే ఖచ్చితంగా ఇవాళ 7-8 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది తెలంగాణలో. ఈ విధంగా రిలేటివ్ స్ట్రెంగ్స్ ద్వారా సౌత్ లో కలిసి వస్తే 30-35 సీట్లు బీజేపీకి రావచ్చు. ఎస్ అందసిద్ధం గారు, మళ్ళీ పెండపాటి పుల్లారావు గారు, అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఫలితాలు చాలా నాటకీయ పరిణామాల మధ్య ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ అనేటటువంటిది వాళ్ళకు నచ్చినట్టుగా ఇచ్చుకున్నారు. స్ట్రాటజిస్టులు కానీ సిఫాలజిస్టులు కానివ్వండి, ఒక రకంగా పార్టీల పరంగా విడిపోయారు. వాళ్ళు వాస్తవాల పరంగా చాలా దూరంగా ఉన్నారు. ఎట్లా చూడాలండి ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ను? మీరు ఎలాబరేట్ చేస్తారు? సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. పెండపాటి పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి జరిగిందని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ముస్లింలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి వేసేవారో వాళ్ళు పార్లమెంట్లో కాంగ్రెస్కి వేశారు.
అంటే ఒక 5% ఓట్లైనా పోతాయి ఎలక్టెడ్. అది ఒక పెద్ద డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్కి తగ్గుతాయి ఆ లెక్కన. కానీ వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీకి వేశారు. మూడో పాయింట్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు. అంటే నియోజకవర్గానికి దాదాపు 2,000 మంది 3,000 మంది వాలంటీర్స్ పెట్టారు 4.5 సంవత్సరాలు గవర్నమెంట్ జీతాలతో. వాళ్ళతో టచ్ విశేషంగా ఎలక్టెడ్ ఉన్నారు. వాళ్ళు నిలబడ్డారా వైఎస్ఆర్సీపీతో, వదిలేశారా, వారు అనుకున్నట్టుగా జగన్ గారు పనిచేశారా, దాని మీద ఆధారపడతారు. ఒక 2,000 మంది 3,000 మంది నియోజకవర్గంలో 24 గంటలు ఉండి వీధి వీధికి ఉండి వాళ్ళు మానిటర్ చేసి పనిచేస్తే ఆ పార్టీకి ఉపయోగం కదా. అది చేసారా లేదా, కొన్ని చోట్ల చేశారంటున్నారు, కొన్ని చోట్ల చేయలేదంట. సో అదొక పెద్ద ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్. సర్వేలు ఏం చేసినా ఏం చేయకపోయినా అది ఎంతవరకు జరిగింది పని. 4వది ఏంటంటే, అందరికి తెలిసిన విషయాలు, కొంచెం కాస్ట్ మొబిలైజేషన్ అయిపోయింది. అప్పర్ కాస్ట్ అందరూ కొన్ని కారణాలకు యునైట్ అవ్వారు ఆంధ్రప్రదేశ్. సో అది జగన్ గారి కొంచెం వ్యతిరేకమైన ఇంపాక్ట్ ఉంటుంది. సో అది చూస్తే ఈక్వల్ ఫైట్ అంటున్నారు అందరూ. ఈక్వల్ ఫైట్ అంటే ఈయనకి 90 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 30 వస్తున్నాయి, 70 కాదు. ఓటింగ్ పర్సెంటేజెస్ ఈక్వల్గా వస్తాయి దాదాపు. ఓటింగ్లో అంత తేడా ఉండదు అని కనిపిస్తున్నాం. కానీ ఓటింగ్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినా, ఎక్కడ వచ్చినాయి అది ముఖ్యం. మీకు 30% ఓట్లు వస్తే ఓ రాష్ట్రంలో గెలిచేయచ్చు. ఎందుకంటే సగం సీట్లలో గెలిస్తే చాలు కదా. మిగతా సగం సీట్లలో ఒక్క ఓటు రాకపోయినా పర్వాలేదు, 0 ఓట్స్ వచ్చినా పర్వాలేదు. సో ఈ స్ప్రెడ్ ఎలాగుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి కూటమికి బాగా ఉన్నదని చెప్పారు. ఒక కారణం చెప్పాను కదా, ముస్లిమ్స్ స్విచ్ చేశారు వాళ్ళు ఓటు. ఇక జగన్ వేస్తే ఉపయోగం ఏంటి, కాంగ్రెస్కి వేద్దాం, బీజేపీకి వ్యతిరేకమా. సో ఇవన్నీ పజిలింగ్గా కొద్దిగా ఉన్నాయి. నేను వెంచర్ చేంజ్ చెప్పడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి శాంతి వస్తుందా, రేపు మధ్యాహ్నం నుంచి మాత్రం పీస్ మాత్రం ఉండదు. ఎందుకంటే చాలా కఠినంగా డివైడ్ అయిపోయారు కమ్యూనిటీస్ అన్ని. ఎప్పుడు లేనిది తెలంగాణలో లేదు, ఎక్కడ అంత డివిజన్స్ లేవు భారతదేశం. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఉండే అన్నీ తగ్గిపోయినాయి, ఆ అగ్గిలన్నీ తగ్గిపోయినాయి, క్వైట్ అయిపోయారు. సో 4th మాత్రం ఏ రిజల్ట్ వచ్చినా అక్కడ జరిగే గొడవలు కంటిన్యూ అవుతాయి. పీస్ అనేది మాత్రం కంపల్సరీ. ఎలక్షన్ ఏమన్నా సెటిల్ చేస్తాదా రేపంటే, ఏవి సెటిల్ చేయదని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎస్, అందసత్యం గారు, జాతీయ స్థాయిలో ఒక ప్రిడిక్షన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మరో ప్రిడిక్షన్ అనేది పనిచేస్తుంది. అక్కడ కూటమి ఎలాంటి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది, వాటితో పాటు వైఎస్ఆర్సీపీకి కూడా తీసిపోని విధంగా సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఎట్లా ఉండబోతాయండి ఆంధ్రప్రదేశ్? అది మంచి డెవలప్మెంట్ అండి. నియరెస్ట్ రైవల్ ఉండటం అనేది మంచి డెవలప్మెంట్. రేపు నేను భారతదేశంలో కూడా ఎవరు గెలిచినా 300 సీట్ల కన్నా ఎక్కువ రావద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే అబ్సల్యూట్ మెజారిటీ తిరుగులేని ఉంటుందో దుందుడుకు నిర్ణయాలు ఉంటాయి వాటిల్లో. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి తెలుగుదేశానికి మెజారిటీ వచ్చి వైసీపీకి 23 సీట్లు రావటం, మరొకసారి వైసీపీకి అబ్సల్యూట్ వచ్చి తెలుగుదేశానికి 25 దగ్గర రావటం, ఇవి అన్ఈవెన్ డెవలప్మెంట్స్కు దారితీస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ మనకి సపోర్ట్ చేస్తారు, ప్రజలందరూ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మన నిర్ణయాలకు సపోర్ట్ చేస్తారని అటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు తెలుగుదేశం ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన, వైసీపీ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన గత 2 టర్మ్స్ లాగా ఉండదు. అంటే ఒకరు 25 రావటం, ఒకరు 150 రావటం అనేది ఉండదు. ఈసారి నియరెస్ట్ రైవల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పార్టీకి 110, 100, 120 వస్తే ఇంకో పార్టీకి 70, 80 వచ్చే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడే నిర్ణయాల్లో అటువంటి అగ్రెసివ్నెస్ ఉండదు. ఇది ఒక అంశం. రెండవది, లా అండ్ ఆర్డర్ కూడా మాకు మెజారిటీ ఉంది, మీరేం చేస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. వాళ్ళు కూడా నియరెస్ట్ ఓటింగ్ ఉన్నారు, నియరెస్ట్ రైవల్గా ఉన్నారు. మనం 110 నియోజకవర్గాలు డామినేట్ ఉంటే వాళ్ళు కూడా ఒక 60-70 నియోజకవర్గాలు డామినేట్ ఉన్నారు అపోజిషన్ అని చెప్పేసి దానికి సరిపోను తూకం ఉంటుంది. కాబట్టి తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఈ పొలిటికల్ రైవల్రీ చివరికి మన పుల్లారావు గారు చెప్పినట్టుగా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ దారితీసింది. ఇవాళ ఇంత క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేదు.
ఈ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏమో లా అండ్ ఆర్డర్ కోసం రైజ్ చేస్తుంది. తర్వాత పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఏమో రాంగ్ డెసిషన్స్. అంటే ఈయన అమరావతి అంటే ఆయన విశాఖపట్నం అంటుండు, కర్నూలు అంటుండు. తర్వాత చివరికి ఎంత ఇన్ఎఫిషియన్సీగా నడిచిందంటే గవర్నమెంట్స్ 13th షెడ్యూల్లో మేము ఈ పని చేస్తాం, 2 రాష్ట్రాలకు, తెలంగాణకి ఇవి ఇస్తాం, ఆంధ్రకి ఇస్తాం, మా సహాయం ఉంటుందని ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం అథారిటీని ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఇచ్చారు. ఎవరిస్తారండి అట్లా? తర్వాత తెలంగాణ నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయని చెప్పేసి ఒక 5 గ్రామాలని తర్వాత మళ్ళీ ఆంధ్రాలో విలీనం చేశారు. అంటే క్లియర్ డబ్బులు ఇస్తాం, తర్వాత అథారిటీ క్రియేట్ చేశారు, తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరం లేకుండా ఇచ్చారు. కానీ ఏమవుతుంది, 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే చర్చ. ఒక ఆయన టెండర్స్ పెడతారు, ఇంకొక ఆయన రివర్స్ టెండర్స్ అంటారు, ఇంకొక ఆయన మీ వాళ్ళు అంటే మీ వాళ్ళు అంటారు. మళ్ళీ అది ఇంకో 5 ఏళ్లకు పొడిగించబడుతుంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర అగ్రికల్చర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందిగా. ఇటువంటి అట్లాగే ఒక ఆయన సమయంలో ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇండస్ట్రీ పెడతాడు. ఆయన అధికార పార్టీకి దగ్గర ఉండని ఇంకొక ఆయన వచ్చి అంట పడితే ఆయన దరిదాపు ఇప్పుడు క్యాపిటల్ రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఇవాళనే ఒక ఎకనామిక్ పేపర్లో ది హిందూ బిజినెస్ లైన్ పత్రిక ఇవాళ రిపోర్ట్ ఏమిటంటే దరిదాపు $40 బిలియన్ 2000 సంవత్సరంలో $40 బిలియన్ ఎఫ్డిఐలు వస్తే ఈ సంవత్సరం $10 బిలియన్ పడిపోయింది. 2007 తర్వాత కనిష్ట ఎఫ్డిఐలు అని చెప్పేసి రాశారు. అంటే అదే పరిస్థితి రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. నీకు అమర్ రాజా వాడు 9,000 కోట్లు తెచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండని చెప్పేసి ఒక నెగిటివ్ యాటిట్యూడ్, గవర్నమెంట్ యాటిట్యూడ్. ఎంత కష్టం అండి 10,000 కోట్లు మనకు రావాలంటే ఒక రాష్ట్రానికి. ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతుంది, ఎంత ఉత్పత్తి పెరుగుద్ది, ఎన్ని రిసోర్సెస్ను వాడుకోవచ్చు. కాబట్టి ఇట్లా 2 పార్టీల మధ్య ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒకళ్ళ దగ్గర ఉంటే ఇంకోళ్ళు దాన్ని వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం ఇటువంటి చాలా ఉన్నాయి. ఇది ఒకటి. మూడోది, ఒక ఇంటర్నేషనల్ సిటీని తయారు చేసుకుంటే ఫారిన్ క్యాపిటల్ వస్తుంది. అమరావతిని క్యాపిటల్ తయారు చేసుకోలేకపోయారు, మరొక ఆల్టర్నేటివ్ క్యాపిటల్ తయారు చేసుకోకపోయారు. ఇవాళ ఫారిన్ క్యాపిటల్ కానీ నేషనల్ లెవెల్లో ఉన్న డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజధాని గ్యారంటీ ఏదో తెలియదు. ఈ 5 ఏళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గెలిచి అమరావతి అంటే ఇంకో 5 ఏళ్ళు వచ్చినాక జగన్ అదే ఊస్తున్న గ్యారంటీ లేదు. జగన్ ఇప్పుడు దాన్ని విశాఖపట్నం అంటే మరో తర్వాత ఇంకోటి ఏం చేయాలో తెలియదు. ఇటువంటి అన్సర్టనిటీ ఫేస్ చేస్తుంది. ఇవన్నీ బాగా నష్టాలు జరిగినాయి. కాబట్టి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఫ్రంట్ గెలిచినా బోర్డర్ లైన్ 10-15 సీట్ల మెజార్టీ తోటి గెలిచి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉంటే అగ్రెసివ్ డెసిషన్స్, అరాచక ప్రవర్తన అనేటువంటిది ఉండకుండా ఉంటుంది అనేది నాకున్నటువంటి ఒపీనియన్. అందసత్యం గారు, తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. కేవలం 1 లేకుంటే 2 సీట్లతోనే సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. ఏంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి పట్టడానికి గల సంస్థాగతమైనటువంటి కారణాలేంటి? ఇవాళ ఒకటండి, నేషనల్ పార్టీస్ ఆల్టర్నేట్ ఉన్న దగ్గర రీజనల్ పార్టీకి ఏ డిసడ్వాంటేజ్ వచ్చినా అది మరింత డిసడ్వాంటేజ్ గా మారుద్ది. ఇవాళ బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇన్నాళ్ళ ఆర్జేడీ, ఎస్పీ ఎందుకు సస్టైన్ అవుతున్నాయి అంటే అక్కడ బీజేపీకి ఆల్టర్నేటివ్ గా వాళ్ళే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి అవి సస్టైన్ అవుతుంది. తర్వాత ఎవరు గెలిచినా ఏఐడిఎంకే, డిఎంకే ఉంటున్నాయి తమిళనాడులో. ఎందుకని అంటే ఒక జాతీయ పార్టీ స్ట్రాంగ్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది. ఓడిపోయినటువంటి డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఓడిపోయిన తర్వాత కూడా అనేకమైనటువంటి వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే బీఆర్ఎస్ ఇమేజ్ ఓడిపోయే ముందు ఎట్లా డోల్ డ్రమ్స్ ముందు ఇప్పుడు మరింత వాళ్ళ ఇమేజ్ డిగ్రేడ్ అవుతా ఉంది. తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ యొక్క బిహేవియర్, ఎకనామిక్ ప్రోగ్రామ్సే కాదు ఓటింగ్ ప్యాటర్న్ నిర్ణయించేది, నాన్ ఎకనామిక్ కూడా ఉంటుంది. ఇవాళ అట్లా అనుకుంటే జగన్ ఖచ్చితంగా గెలవాలి వెల్ఫేర్ స్కీమ్స్ ని బట్టి. కానీ అట్లా కాదు, కరప్షన్ ఉంటుంది, ముఖ్యమంత్రి బిహేవియర్ ఉంటుంది, తర్వాత మంత్రుల బిహేవియర్ ఉంటుంది, ఎమ్మెల్యే యొక్క యాటిట్యూడ్ ఉంటుంది, తర్వాత పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవాళ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు డిసడ్వాంటేజ్ గా మారినాయి. తర్వాత ఓటింగ్ ఎరోజన్ వస్తే మరొక ప్రాంతీయ పార్టీకి పోవు. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు?
పాత తెలుగుదేశం పార్టీ ఓటింగు, పాత వామపక్షాలు వెనకున్నటువంటి ఓటింగు, పాత జనతా పార్టీ వెనకాల ఉన్నటువంటి ఓటింగు, యాంటీ కాంగ్రెస్ ఓటింగు బీఆర్ఎస్ వెనకాల ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎరోజన్ వస్తే, ఓటింగ్లు ఎరోజన్ వస్తే కాంగ్రెస్కి వచ్చే వాటికన్నా బీజేపీకి పోయేటువంటి ఓట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎరోజన్ కావటం ఖాయం ఓటింగు. దాంట్లో ఎరోజన్ అయినటువంటి ఓటింగ్లో కాంగ్రెస్కి వచ్చేదానికన్నా బీజేపీ పోయేటువంటి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. మరొక అడ్వాంటేజ్ ఏమిటంటే, దురదృష్టం కొద్దీ ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయినాక లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే డి అంటే డి అని కాంగ్రెస్ ఢీ కొట్టేది బీఆర్ఎస్. నేషనల్ ఎలక్షన్స్ రావడంతో నేషనల్ ఎజెండా డిబేట్ అవుతుంది. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డిబేట్ అవుతుంది, లేదా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ డిబేట్ అవుతుంది తప్ప కేసీఆర్ మీద డిబేట్ కావట్లే పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి. ఇది నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీకి అడ్వాంటేజ్. కాబట్టి అగైన్ ఇట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ టు ది బీఆర్ఎస్. ఇన్ని డిసడ్వాంటేజ్ ఫేస్ ఉన్నటువంటి సమయంలో ఒకటి రెండు సీట్లు అనేది బీఆర్ఎస్కి 1-2 సీట్లు అనేది నిజమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్, అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటటువంటి ప్రమాదం ఉండదా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ చేయకుంటే? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అసలు అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే ఆయన ఎమ్మెల్యే సీట్లు మార్చకపోవడంతో 30-40 నియోజకవర్గాలు ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు 90% కాంగ్రెస్ లో చేరిపోయారు. ఒకటి వాళ్ళకి ఇష్టపడటం పోవటం ఎమ్మెల్యే, రెండు ఆల్టర్నేటివ్ గా నాకు ఇష్ట కాదా అనుకోవటం. కాబట్టి ఇటువంటి ట్రెండ్ తోటి జడ్పీటీసీలు మారటంతో, ఎంపీపీలు మారటంతో ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా మారారు. ఇప్పుడు మహబూబ్నగర్ ఎలక్షన్ అవుపడుతుందిగా, లోకడబాడి ఎమ్మెల్సీ ఎలక్షన్. వాస్తవానికి కాంగ్రెస్ కు 650 మంది ఎంపీటీసీలు లేరు. 750 వాళ్ళకు వస్తే 650 వీళ్ళకు వచ్చినాయి సుమారుగా. అన్ని లేవు, 250, 300 ఉన్నాయి కాంగ్రెస్ కు. మిగతా వాళ్ళంతా ఇతర పార్టీలు బీఆర్ఎస్ నుంచి డిఫెక్ట్ అయి వచ్చినటువంటి వాళ్ళే. ఇంకొంత 50-60 మంది డిఫెక్ట్ అయితే ఓడిపోయేది. అంటే దాన్ని బట్టి ఇండికేషన్ ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎలక్షన్స్ కు ముందే మారిపోయారు. ఇది ఒక అంశం. ఎలక్షన్లు అయిన తర్వాత మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్స్ మాసివ్గా మారారు. మున్సిపల్ కౌన్సిలర్స్ విపరీతంగా మారిపోయారు కాంగ్రెస్ లోకి. ఇది రెండో అంశం. మూడో అంశం, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్రమ సంపాదనలు ఉంటే ప్రొటెక్ట్ చేసుకోవటానికి గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళు చేరుతా ఉంటారు. జనరల్ గా అన్ని రాష్ట్రాలు ఆ ట్రెండ్ నడుస్తుంది. అట్లా చేరే అవకాశం ఉంది. రెండోది, కేసీఆర్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేడు అని రెండో అవకాశంగా భావించే అవకాశం ఉంది. మూడోది, కేసీఆర్ కు రిస్క్ వస్తే ఆ రిస్క్ మాకు కూడా వచ్చే అవకాశం ఉంది అని దూరం జరిగే అవకాశం ఉంది. ఇది మూడో అంశం. నాలుగోది, బీజేపీ అప్రెషన్ స్టార్ట్ చేస్తుంది బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద కన్నా. ఎందుకంటే బీఆర్ఎస్ కనుమరుగు కావాలంటే తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతర అంశాలు కానీ అనేక విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది, లేదా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో క్రష్ చేసి బీజేపీ ఆల్టర్నేటివ్ గా మారేటటువంటి కృషి చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, అందసత్యం గారు, అంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు స్కోప్ ఉంది తెలంగాణ? నేను ఎలక్షన్ నాడు ఓటేయటానికి పోయి చాలా మందిని ఇంటర్వ్యూ చేశానండి, ఫ్రెండ్స్ ని. అలా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు మా దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందండి. ఒక సిపిఐ అగ్రనాయకుడు, వాళ్ళ ఊళ్ళో 1000 ఓట్లు ఉన్నాయి, మా ఊళ్ళో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నదండి, కానీ బీజేపీకి 200 ఓట్లు పడతాయి. బీఆర్ఎస్ వాళ్ళు మనం చేసిన గెలవడు అని బీజేపీకి వేస్తున్నారు. మరొక ఊళ్ళో 2000 ఓట్లు ఉంటాయి, ఆడ సిపిఐ సిపిఎంఏ ఉంది గతంలో, తర్వాత బీఆర్ఎస్, టీడీపీ ఇటువంటి కొన్ని వచ్చాయి, కానీ 500 ఓట్లు బీజేపీకి వస్తాయి. ఇట్లా అన్ని చోట్ల బీఆర్ఎస్ వేయాల్సిన ఓట్లు బీజేపీకి వేస్తా ఉన్నారు, నేను ఇవాళ ఓటింగ్ లో గమనించాను అని చెప్పేసి ఒక దగ్గర ఇంటర్వ్యూ. ఇంకో దగ్గర ఎక్స్ఎంఎల్ఏ దగ్గర కూర్చుంటే ఎక్స్ఎంఎల్ అడుగుతున్నాడు ఎంత బీఆర్ఎస్ నాయకులను ఎంత మెజారిటీ వస్తుందని. ఆ అసెంబ్లీ ఎలక్షన్ లో 25,000 వచ్చినాయి, కానీ ఇప్పుడు 8,000 వస్తాయండి అన్నారు. ఎందుకంటే పలానా క్యాస్ట్లు బీజేపీకి వేశారు, పలానా సంఘాలు బీజేపీకి వేశారని చెప్తున్నారు. బీజేపీ పార్టీ దగ్గర పోయి ఓట్లు అడిగితే వేసిన వాళ్ళు గారు,
బీఆర్ఎస్ వేసిన గెలవరు ఎందుకని చెప్పేసి బీజేపీకి వేస్తున్నటువంటి వాళ్ళు నేను దరిదాపు 2 అసెంబ్లీ సెగ్మెంట్ల చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తే ఇట్లా ట్రెండ్ ఉంది. కాబట్టి వీక్ గా నెట్వర్క్ లేనటువంటి నల్లగొండ జిల్లాలో ఆ ట్రెండ్ ఉందంటే బీజేపీకి నెట్వర్క్ ఉన్నటువంటి నార్త్ తెలంగాణలో, బీజేపీకి నెట్వర్క్ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, అవకాశం ఉంది. వాళ్ళు అనుకున్నట్టు 5-6 సీట్లు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయితే ఇంకెక్కువ సీట్లు కూడా బీజేపీకి రావచ్చు. అందసత్యం గారు, ఒకవేళ భారతీయ జనతా పార్టీకి 10 సీట్స్ మార్క్ గిన దాటితే వచ్చే 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి ఉండబోతుందనేటటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ గారు కూడా పలు సందర్భాలలో మీడియా సమావేశాలలో కూడా ఇదొక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఎలాంటి సమీకరణాలు ఉండబోతాయి ఒకవేళ 10 సీట్ల మార్కు దాటితే? నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆఫ్టర్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, అగ్రశ్రేణి మంత్రులు వాళ్ళు పుట్టుకతోటే కాంగ్రెస్ లో పెరిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు నలుగురు కూడా అధికారం లేనినాడు కూడా కాంగ్రెస్ ఇంకా సుదూరంలో అధికారం రాదనుకున్నా, అంటే ఏక్నాథ్ షిండే కంటే కూడా చాలా కఠినమైనటువంటి కార్యకర్తలు వీళ్ళు. ఏక్నాథ్ షిండే మొత్తం బాల్ ఠాక్రేకు ఒక అమితమైనటువంటి శిష్యులలో ప్రధానంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేనే డైవర్ట్ చేయగలిగారు. అది ఎందుకు ఇక్కడ పాజిబిలిటీగా తెలంగాణలో? అంటే వీళ్ళకు తెలుసు సస్టైన్ కావని, ఏడాదో 2 ఏళ్ళు ఉండి మళ్ళీ మారేటువంటి అవకాశం ఉందనుకుంటున్నాను నేను. రెండవది, ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి మినిస్టర్లంతా బాగా కమిటెడ్ మినిస్టర్. తర్వాత రెండవది, మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంపోజిషన్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి కాంపోజిషన్ వేరు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీని ఇష్టపడదు. బీఆర్ఎస్ మేమే కొనసాగాలి, మేమే అధికారం రావాలి, మేమే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి అని బీఆర్ఎస్ అనుకుంటుంది. రెండోది, ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్ గా తప్పులు లేని వాళ్ళు, సీరియస్ కేసులు లేని వాళ్ళు బీజేపీకి పోయే అవకాశం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది రెండోది. మూడో అంశం, ఈ బీజేపీ ఆ తప్పు చేసి కాంగ్రెస్ కు సింపతి వచ్చేటట్టు చేస్తుందని నేను అనుకోవట్లేదు. జనంలో నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సపోర్ట్ తోటి నాదెండ్ల భాస్కరరావును పెట్టి ఎన్టీ రావును గోలగొడితే జనం ఎన్టీ రావు పక్కన నిలబడ్డారు. రాజకీయ పక్షాలు కూడా అట్ట నిలబడ్డాయి. కాబట్టి 4 ఏళ్లలో లాంగ్ రన్ లో ఆ ప్రెజర్ క్రియేట్ చేస్తారు, ఆల్టర్నేటివ్ తయారవుతారు బీజేపీలో. అట్లా అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రిడక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? దరిదాపు 55-45 ఉండొచ్చు అండి. కాంగ్రెస్ 8-9 రావచ్చు, బీజేపీ 6-7 రావచ్చు, తర్వాత ఎంఐఎం 1, తర్వాత బీఆర్ఎస్ 1-2. ఇది మనకు ఎగ్జిట్ పూల్స్ కుందు నుంచే మనం డిబేట్లలో చెప్పుకుంటున్నాం. అదే కాంపోజిషన్ లో రావచ్చు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి నెట్వర్క్ ఉండి, అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా నేను చెప్పా మీకు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎంత నిజం అని అంటే నేను చెప్పింది ఏంటంటే 25 నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీకి నెట్వర్క్ ఉంది, మిగతా చోట్ల నెట్వర్క్ లేదు అని చెప్పాను. అట్లాగే 8 సీట్లలో గెలిచారు, 18 సీట్లలో 2వ స్థానంలో వచ్చారు. అంటే వాళ్ళకి 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో నెట్వర్క్ ఉంది. మరి 25 దాంట్లో నెట్వర్క్ ఉంటే ఇప్పుడు పార్లమెంట్ ఎందుకు వస్తారంటే నేషనల్ ఎలక్షన్స్ లో బీజేపీకి అడ్వాంటేజ్, మోడీ ఉన్నాడు అడ్వాంటేజ్, కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి. నెట్వర్క్ లేకున్నా కొన్ని చోట్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. కాబట్టి ఇవాళ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు ఇవాళ 1-2 రిజల్ట్, బీజేపీ కాంగ్రెస్ రిజల్ట్ బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ మీద ఆధారపడింది. బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ ఎంత వస్తుంది, దాంట్లో ఎంత షిఫ్ట్ అవుద్ది. ఉదాహరణకు కర్ణాటకలో చూశాంగా, జేడీఎస్ ఓటింగ్ 4%, బీజేపీ షిఫ్ట్ కాకుండా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. 39 నుంచి 43% పెరిగింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి అధికారంలో వచ్చేటప్పుడు 39 ఉంటే ఓడిపోయేటప్పుడు కూడా 39 ఉంది. ఇప్పుడు రేపు తెలంగాణలో కూడా పార్లమెంట్ సీట్లు ఎవరికి ఎక్కువ రావటం, బీజేపీకి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ ఓటింగ్ షిఫ్టింగ్ మీద ఆధారపడింది.
థ్యాంక్ యూ అందసత్యం గారు. అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ యావత్ భారతదేశం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నటువంటి అంశం రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది తమ ఓటు హక్కును ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అందులో 65 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒక ఉత్కంఠభరితమైనటువంటి కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో పలు ప్రాంతాలలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర సున్నితమైనటువంటి కేంద్రాల వద్ద అత్యధిక కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాలంటని చెప్పి రాజ్ న్యూస్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.